చరణ్, బుచ్చిబాబు సన డైరెక్షన్ లో వస్తున్న మూవీ పెద్ది అండి. ఇది మార్చ్ 27th అయితే గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇందులో ఒక పాట అయితే ఫస్ట్ సింగిల్ అయితే ఈ రోజు రిలీజ్ చేశారండి, చికిరి చికిరి అని. చాలా చాలా బాగుందండి, చాలా క్యాచీగా ఉంది. అందులో రెహమాన్ గారు అంటే అందరికి చెప్పవసరం లేదు. ఆయన పాటలు ఇప్పుడే కాదు, నెక్స్ట్ 1 year తర్వాత విన్నా కానీ చాలా బాగుంటాయి, అంత బాగుంటాయి. సో సాంగ్ చాలా చాలా బాగుందండి. మెయిన్ ముఖ్యంగా ఇందులో మాట్లాడాల్సింది రామ్ చరణ్ యాక్టింగ్ అండి. డాన్సింగ్ చెదగొట్టేశారు, చాలా బాగుంది. మంచి మాస్ లుక్ లో చాలా గ్రేసీగా యాక్ట్ చేశారు. స్టెప్స్ చాలా బాగున్నాయి. చాలా ఇప్పటికే ఆల్రెడీ ట్విట్టర్ లో కానీ ఇన్స్టాలో కానీ స్టార్ట్ అయిపోయింది అనమాట రీల్స్ చేయడం. చాలా బాగుంది. చాలా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న మూవీ ఇది. చాలా బాగున్నట్టు స్టైలిష్ గా మాస్ లుక్ లో ఉందండి. ఇది ఒక స్పోర్ట్స్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో వస్తున్న మూవీ ఇది. ఆయన స్టెప్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇంక 2-3 స్టెప్స్ మాత్రం చూపించారు ఈ పాటలో. నాకు తెలిసి థియేటర్లు అయితే దద్దరిల్లిపోతాయి. చిరుత తర్వాత అంత ఎనర్జీగా ఈ మూవీలో కనిపిస్తున్నారండి. సాంగ్స్ లో డాన్స్ చాలా బాగుంది. బాగా మంచి బజ్ అయితే వచ్చిందండి ఈ సాంగ్ తో. అందులో హీరోయిన్ గా జాన్వీ కపూర్ కూడా చాలా బాగా చూపించారు. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ అంటే నాకు తెలిసి క్రేజీగా ఉండబోతుంది. సో థియేటర్లు అయితే దద్దరిల్లిపోతాయి నాకు తెలిసి. ఈ ఫస్ట్ సింగిల్ ఎలా ఉందంటే ఇంకా ట్రైలర్ ఉంది, ఇంకా చాలా సాంగ్స్ ఉన్నాయి. ఈ మెయిన్ ఇంకోటి ఏంటంటే ఈ సాంగ్ లో ఆయన స్టెప్ కూడా ఎలా ఉందంటే ఒక క్రికెట్ ఆడుతున్నట్టు కూడా ఉంది. అదొక స్టెప్ గా క్రియేట్ చేశారండి. చాలా బాగుంది. జానీ మాస్టర్ అయితే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, మంచిగా కంపోజ్ చేశారు ఆయనకి. చూద్దాం మరి. ఈ సాంగ్ అయితే ఇప్పటికి ఆల్రెడీ ట్రెండింగ్ అయిపోయింది. ఇది ఆల్రెడీ అంతలక్క రీల్స్ స్టార్ట్ చేసేసారు. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. రామ్ చరణ్ లుక్స్ నచ్చిందా, ఆయన డాన్స్ నచ్చిందా, మీరు దేని ఏది నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ.